ఆ వివాదాస్పద ఎమ్మెల్యే తీరు కుడితిలో పడ్డ ఎలకలా తయారైందని సమాచారం. సొంత పార్టీలో గౌరవం లేక ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జ్ దెబ్బకు తట్టుకోలేక సతమతమవుతున్నారట. ఆయన వ్యూహాలన్నీ బెడిసికొడుతూ ఉండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారని సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరో మీరే చూడండి. ఈయన పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. పెద్దగా పరిచయం అవసరం లేని రాజకీయ నేత. గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రకరకాల రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఈయన ఇప్పుడు ఆ పార్టీలో గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. టీడీపీలో ఈయనకు గౌరవం లేదని, మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన మాటల ద్వారానే తెలుస్తోంది. మంత్రి నారాయణకు ఈయనకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటుందనే విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఆధిపత్య రాజకీయాల్లో భాగంగా నారాయణ వేసిన వ్యూహాల ముందు ఈయన వ్యూహాలు చెల్లుబాటు కావడం లేదని చెప్పుకుంటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆయన వైఖరి నచ్చక తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి వారికి సాదర స్వాగతం పలుకుతున్నారు. ఇది చూసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరింత ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోతున్నారని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీలో ఉన్నప్పుడు ఒంటెద్దు పోకడలు పోవడంతో ఈయనపై పార్టీ పెద్దలు అసంతృప్తిగా ఉండేవారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టికెట్ రాదనే విషయం తెలుసుకున్న ఆయన టీడీపీలోకి జంప్ అయ్యారు. మంత్రి పదవి వస్తుందని ఆశించిన అయ్యగారి వ్యవహార శైలి చూసి టీడీపీ అధిష్టానం దూరం పెట్టేసిందట. దీంతో సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వం మీద, మంత్రి నారాయణ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీడీపీలో తనకు గౌరవం ఇవ్వడం లేదని పుష్ప స్టైల్లో డైలాగులు చెప్పినా సరే ఆయన్ని పట్టించుకునే నాథుడే లేరనేది అధికార పార్టీలో టాక్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తన ప్రాబల్యం తగ్గుతుందని, వైసీపీకి బలోపేతమవుతోందని గ్రహించిన శ్రీధర్ రెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై ఈ మధ్యనే భూ కబ్జా ఆరోపణలు చేయించారు. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించారంటూ అధికారులను పురమాయించి ఆ స్థలంలో ఇరిగేషన్ బోర్డు కూడా పెట్టించారు. దీంతో ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించారు. సాక్ష్యాలతో సహా తన నిజాయితీని నిరూపించుకున్నారు. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఉండే స్థలం తమ తాతల కాలం నాటిదని ఆధారాలు చూపించారు. ఆ మేరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గ్యాంగ్ డైలమాలో పడిపోయింది. శ్రీధర్ రెడ్డి అనుచరులు సైతం ఆయన తీరుపై మండిపడ్డారని సమాచారం. వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీద వేసిన బురద తిరిగి ఎమ్మెల్యే మోకానే పడిందని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. రూరల్ నియోజకవర్గంలో బలమైన నేతగా తయారవుతూ ప్రజాదరణ పొందుతూ దూసుకుపోతూ ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డిని చూసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భయపడుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనపై చిల్లర ఆరోపణలు చేయిస్తున్నారని వైసీపీ క్యాడర్ ఆగ్రహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. 8 నెలల కాలంలోనే ఎమ్మెల్యేపై నేతల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందనడానికి ఈ వలసలే నిదర్శనం. ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ క్యాడర్లో ధైర్యం నింపుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీలో గుర్తింపు లేక ప్రతిపక్ష నేతలకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరవుతున్నారని సమాచారం.